నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ రుచులు. అమ్మ చేసే స్పెషల్ ట్రెడిషనల్ ఉలవచారు రెసిపీ. ముందుగా ఉలవల్ని తీసుకొని వాటిని క్లీన్ చేసుకోవాలి. మా అమ్మమ్మ చేసినట్టు చేసుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ తీసుకోవాలి. బాగా తెల్లుతున్నప్పుడు ఉలవల్ని వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి మినిమం 8 to 10 అవర్స్ పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ తక్కువైతే యాడ్ చేస్తూ ఉడకాలి. తర్వాత అవి బాగా ఉడికినాక రసంను వంచేసుకోవాలి. ఉలవలు బాగా ఉడికితేనే రసం చిక్కగా వస్తుంది. అప్పుడే ఉలవచారు టేస్టీగా వస్తుంది. వంచుకున్న తర్వాత ఉలవలకి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసి పోపు వేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. తర్వాత మసాలాకి రెడీ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలని వేయించుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి ధనియాలు, జీలకర్ర, మెంతి, మిరియాలు, గసగసాలు వేసి బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించేటప్పుడు మంట కొంచెం తక్కువ పెట్టుకుంటే చారు టేస్టీగా వస్తుంది. తర్వాత ఎండుమిరపకాయలు వీటన్నిటిని అలాగే కొంచెం కొబ్బరి వేసి అన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత వంచుకున్న రసంలోకి చింతపండు రసంని, రుబ్బుకున్న మసాలా, అలాగే కొంచెం బెల్లము, ఉప్పు వేసి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డపాయలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ అవి వేగాక మనం మిక్స్ చేసుకున్న రసంలో కూడా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఈ పోపు కూడా వేసి చారుని ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకకూడదు, అంటే తెరలకూడదు, బాయిల్ అయితే చాలు. అంతే, ఎంతో టేస్టీ హెల్తీ ఉలవచారు రెడీ. చాలా బాగుంది మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్